హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ వ్లాగ్స్. మనం జనరల్గా మార్నింగ్ టిఫిన్ కోసం ఏమీ రెడీ చేసుకున్నప్పుడు, ఏమీ లేనప్పుడు మనం అప్పటికప్పుడు అరగంటలో ఇడ్లీ పిండి ఎలా తయారు చేసుకోవాలి, ఇడ్లీ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్గా ఒక బౌల్ తీసుకున్నాను. ఆ తర్వాత బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అంటే ఉప్మా రవ్వ, అది ఒక 2 కప్పులు తీసుకోండి. 2 కప్పుల ఉప్మా రవ్వకి 1.5 కప్పు పెరుగు తీసుకోండి. పెరుగు పులిసిన పెరుగు అయితే చాలా బాగుంటుంది. పులిసిన పెరుగు కాకపోయినా మామూలు పెరుగు అయినా పర్వాలేదు. ఇప్పుడు నేను ఒక విస్కర్ తీసుకొని అంతా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనకి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, అలాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నట్లు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకున్నారంటే మళ్ళీ జారుగా అయిపోతుంది. కొంచెం కొంచెం వేసుకోండి. ఒకవేళ జారుగా అయినా పర్వాలేదు, కొంచెం బొంబాయి రవ్వ మళ్ళీ కొంచెం పెరుగు వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నేను 1 టీ స్పూను సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత 3/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఆ రెండు కూడా బాగా కలిసేలాగా విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకోండి. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఆ టెక్స్చర్ అనేది బాగా టైట్గా ఉంది. సో మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటాను. నేను మీకు చూపిస్తున్న విధంగా అలా బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న విధంగా ఇడ్లీ పిండి టెక్స్చర్ లాగా రావాలి. ఇప్పుడు మూత పెట్టి కొంచెం సేపు పిండిని సెట్ అవ్వనిద్దాం. ఎక్కువసేపు అవసరం లేదండి, ఒక ½ అవర్ ఉంచితే చాలు. చూసారా, పిండి కొంచెం పులిసినట్టుగా రెడీ అయిపోయింది. అంటే పిండి ఇడ్లీ వేసుకోవడానికి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఒకసారి అంతా మనం కలుపుకుందాం. పిండి కొంచెం టైట్గా అనిపిస్తే కొంచెం ఒక 2 స్పూన్స్ వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. సో అంతా అలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అలా డ్రాపింగ్ లాగా వస్తే మనకి టెక్స్చర్ అనేది ఇడ్లీ పిండి లాగా వచ్చినట్లే. సో ఇప్పుడు మనం ఇడ్లీ వేసుకునే ప్లేట్లు ఉంటాయి కదా, అవి తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఇడ్లీ అనేది మనకి తీసేటప్పుడు నీట్గా వచ్చేస్తాయి. ఆ తర్వాత 1 స్పూన్ తీసుకొని ఆ పిండిని ఇడ్లీ ప్లేట్లలో వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పులు బొంబాయి రవ్వ తీసుకుంటే నాకు 16 ఇడ్లీలు వచ్చాయండి. మీకు దీన్ని బట్టి ఎన్ని కావాలి అనేది మీరు కొలత వేసుకొని వేసుకోండి. పిండిని అన్ని ప్లేట్లలో వేసుకున్న తర్వాత మీరు కుక్కర్లో పెట్టుకోండి. నాకు కుక్కరు కొంచెం ప్రాబ్లం ఉండడంతో నీళ్లు వేడి చేసుకునే బౌల్లోనే కొంచెం వాటర్ వేసుకొని ఈ ప్లేట్స్ అన్నీ అందులో పెట్టేసుకుంటున్నాను. మీరు కూడా ఎప్పుడైనా ఇడ్లీ కుక్కర్ అనేది ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే ఇలా ట్రై చేయొచ్చు. సో నేను అందులో 4 ప్లేట్లు పెట్టాను. ఆ తర్వాత ఒక 20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే చూసారా ఇడ్లీలు ఎంత స్పాంజిలా వచ్చాయో. మనం జనరల్గా రోజు చేసుకునే ఇడ్లీలానే చాలా టేస్టీగా స్పాంజిలా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసుకొని ట్రై చేసి నాకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేశారంటే ఇంకొకసారి ఎప్పుడైనా టిఫిన్ కోసం మీరు టెన్షన్ పడరు, కంపల్సరీగా మళ్ళీ చేసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఇన్స్టెంట్గా ఇడ్లీలు ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.